హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా దేవుణ్ణి. ఫస్ట్ అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేం రెసిపీ అంటే అనుకుంటున్నారా? అందరికీ చాలా ఇష్టమైన హెల్దీ అయిన చేపల పులుసు అండి. చేపల పులుసు చాలామంది తింటారు. చేపలంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది అని కూడా చెప్తారు. కానీ కొంతమంది మాత్రం తినరు, అవాయిడ్ చేస్తారు. కొంతమంది మాత్రం ఇష్టంగా తింటారు. అందులో ఈ కొయ్యంగా చేపల పులుసు అంటే ఇంకా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ చేపల పులుసు మా గోదావరి స్టైల్లో చేపల పులుసు అయితే చేసి చూపించేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. అలాగే ఈ ఫస్ట్గా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వేడి వేడి చేపల పులుసుని మాత్రం ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కొయ్యంగా చేపల పులుసు మాట సూపర్ ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోద్ది. నిజంగానే ఆ రోజు ఆ చేపల పులుసు మాత్రం టేస్ట్ అలాగే ఉందండి. నిజంగా చెప్పడం కాదు, ఒక్కసారి నా స్టైల్లో చేపల పులుసు చేసి చూపించేస్తాను. ఏమేమి చేశాను, ఎలా చేశాను అన్నది అంతా కూడా ఒకసారి అయితే ట్రై చేసేసండి. ఫస్ట్గా అయితే గోదావరిలో చేపల పులుసు చేస్తున్నాను కాబట్టి మా గోదావరిలో సాంగ్ అయితే ఒక సాంగ్ పాడుతాను, చిన్న 2 లైన్లు అయితే. నచ్చితే మాత్రం లైక్ చేసేయండి, ఓకేనా? గోదావరిలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేసేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? మేము గోదారోలమండి, ఆయ్ మేము గోదారోలమండి, మా మనసుడు మిన్నండి, మా మనసులు ఎన్నండి, మడుసులు మిన్నండి, మా మనసులు ఎన్నండి. ఉప్పు కారం మాటేమో కానీ, ఉప్పు కారం మాటేమో కానీ ఎటకారం మాకు ఎంతో రుచండి. మేము గోదారోలమండి, హాయ్ మేము గోదారోలమండి, మా మడుసులు మిన్నండి, మా మనసులు ఎన్నండి. సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే మనం చేపల పులుసుకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇలాగ కడాయి తీసుకొని కొంచెం సరిపడినంత ఆయిల్ వేసేసుకొని, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక 3 మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మాట తీసుకుని ఉల్లిపాయలు కట్ చేసేసి చిన్నగా కడాయిలో వేసేసుకోండి. వేసేసుకునేటప్పుడే ఉల్లిపాయలు వేపేటప్పుడే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేయండి, తొందరగా వేగుతాయి. అలాగే ఒక చిన్న టమాటా కూడా కట్ చేసి వేసి పక్కన వేసాను, చిన్న టమాటా. అలాగే 3 పచ్చిమిర్చి లేదా 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం వేగినాక ఆ తర్వాత కొంచెం ఏమంటారు అల్లము, అలాగే ఎల్లుల్లిపాయ ముక్కలు కచ్చపిచ్చగా దంచేసి వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కూరకు తగినంతగా ఉప్పు, కారము అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక నేను మసాలా వచ్చేసి ఏమి లేదండి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు కొట్టిన మసాలా అయితే ఏదైతే ఉంటుందో పొడి అది వేసాను. మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. చేపలకి కూరకి కావాల్సినట్టుగా సపరేట్గా పెట్టుకుంటాను అనమాట. అలా పెట్టుకున్నదే అది కూడా వేసేసి, లేదు ఫ్రెష్గా కొట్టుకోవాలనుకుంటే ఈ అల్లం ముక్కలు, కొంచెం వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, ధనియాలు, లవంగాలు ఒక 2-3 లవంగాలు అంతే, అవి వేసుకొని కచ్చపిచ్చగా మిక్సీ చేసుకోండి. మసాలా రెడీ అయిపోతుంది. అలాగే చింతపండు, తగినంత చింతపండు తీసుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అది కూడా వేసేసి బాగా మరగనివ్వాలి. బాగా మరగనిచ్చే లోపల నాకు టైం ఉంది కదా అని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద ఇలాగ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఎంతమందికి ఇష్టమో అది కామెంట్ చేయండి. మీలో ఎంతమంది బ్రెడ్ ఆమ్లెట్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. నాకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టము. ఇట్లా ప్లేన్ కన్నా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నదంటే చాలా ఇష్టం అన్నమాట. అలాగే 1 కిలోన్నర చేపలు, కొయ్యంగా చేపలు ఈ కట్టి చేపలు అంటారు. కట్టి చేపలనే పెద్దగా అయితే కొయ్యంగా చేపలు అంటారు అన్నమాట. ఇవి ఎక్కువ గోదావరిలోనే దొరుకుతాయి. అందుకే గోదావరిలో చేపల పులుసు అని పేరు పెట్టుకున్నాను నేను. చాలా బాగుంటుంది గోదావరిలో చేపల పులుసు. ఉప్పు, కారం, పసుపు మంచిగా శుభ్రంగా కడిగేసుకుని, పసుపు ఉప్పు వేసి కడిగేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్న చేపల ముక్కలో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. కూర వండేటప్పుడే ముందే చేపలకి ముందు ఉప్పు, కారం పట్టించాలన్నమాట. అలా పట్టించిన ఉప్పు ముక్కల్ని ఇలాగా మనం మరగబెట్టుకున్న చేపల పులుసులో వేసుకుని కాసేపు మరగనివ్వాలి, అంటే ఉడకనియాలన్నమాట. అలా ఉడికినప్పుడు కొంచెం కొత్తిమీర, అలాగే ఏమంటారు కరివేపాకు అది కూడా వేసేసి మంచిగా ఇంకొంతసేపు ఉడకనిచ్చామంటే నిజంగా కొయ్యంగా చేపల పులుసు సూపర్ అంటే సూపర్ ఉంటుందంట.
ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చేపల పులుసు అంటే మా వారికి చాలా ఇష్టం. అందుకని మా వారి కోసం ఇవాళ కొయ్యంగా చేపల పులుసు అయితే చేసేసాను. నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. టేస్ట్ అయితే నేను ఎప్పుడైనా ఫిష్ తినను కానీ చేపల పులుసు పెడితే మాత్రం పులుసు తింటాను. ఎప్పుడైనా నచ్చితే మాత్రం చేపల ముక్కలు కూడా వేసుకుని తింటాను అప్పుడప్పుడు. కానీ ఎక్కువైతే ఇష్టంగా చికెను, ఫ్రాన్స్ తింటాను బాగాని. మాకు బాగా ఇష్టం అన్నమాట. ఎగ్, పీతలు ఇవంటే చాలా ఇష్టం అన్నమాట. అలాగే నేను బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుని అయితే తినేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అలాగే చేపల పులుసు, బ్రెడ్ ఆమ్లెట్, కొయ్యంగా చేపల పులుసు ఇలా చేసుకుని ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ముక్క ఎరగకుండా చేపల పులుసు మాత్రం ట్రై చేయండి. ఇది మాత్రం చికెన్ ముక్కలాగే ఉంటుంది. కొయ్యంగా చేపలు తీసుకుని వండితే మాత్రం ఈ కొయ్యంగా చేపల పులుసు కానీ ఎగురు కానీ వండుకోవచ్చు. అలాగే ఫ్రై కూడా చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ మాట, తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. నా స్టైల్లో ఇలాగ గోదావరి వాళ్ళ స్టైల్లో చేపల పులుసు అయితే చూపించేస్తున్నాను. నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అన్నది. ఇలాగా మా గోదావరి స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారా, ఇలాగ కుతకుతలు ఉడుకుతున్న చేపల పులుసుని అలా వేడివేడి అన్నం మీద వేసుకుని తింటే ఉంటుంది. సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్. ఇంకొకటి సీక్రెట్ ఏంటంటే చేపల పులుసు ఎప్పుడైనా కానీ ముందు రోజు వండుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్